సార్ 'శ్రీతేజ్‌కి మెమరీ లాస్ అయినట్టుగా కథనాలొస్తున్నాయి. అయితే ఆ విషయంగా అల్లు అర్జున్ చాలా టెన్షన్‌లో ఉన్నాడు అని చెప్తున్నారు సార్. అసలు ఏమైంది? యాహ్! 'శ్రీతేజ్‌కు' మెమరీ లాసు. అల్లు అర్జున్ టెన్షన్‌లో హ్మ్. ఉన్నాడని వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. అవును సార్. యాక్చువల్‌గా గత కొంతకాలంగా 'శ్రీతేజ్' ఆరోగ్యం వెనక్కెళ్తుంది. హ్మ్. అంటే ప్రోగ్రెసివ్‌గా ముందుకెళ్ళట్లేదు. సో, మామూలుగా మనం చెప్పుకుంటే డిసెంబర్ 4 తేదా అది 5వ తారీఖు. 4 ఆ! లేట్ అవును సార్. 5 రిలీజు, హ్మ్. 4 తేదీ బెనిఫిట్ లేట్ షో. నైట్. హ్మ్. సో, నైట్ జరిగింది. ఆ రోజు జరిగినప్పుడు రేవతి, ఈ బాబు ఆ! ఇద్దరు కూడా థియేటర్‌లో ఉన్నారు. వీళ్ళ హస్బెండ్ భాస్కర్ అండ్ పాప హ్మ్. సాన్విక అనుకుంటా. వాళ్ళిద్దరు బయటున్నారు. సో, ఎందుకంటే థియేటర్‌లోకి ఎళ్ళలేకపోయారు. జనం హ్మ్. ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు బయటున్నారు. కాసేపు తర్వాత అతను ఫోన్ చేస్తే ఈమె తీయలేదు. అతను వెళ్ళిపోయాడు. హ్మ్. పాపని తీసుకొని ఇంట్లో వదిలేసి మళ్ళొచ్చాడతను. వచ్చేసరికి వీళ్ళు ఆ! ఈమెను బయటికి తీసుకొచ్చారు. బాబుని బయటికి తీసుకొచ్చారు. ఎందుకంటే తొక్కిసలాట జరగలేదు. క్రౌడు హ్మ్. హ్మ్. ఆహ్, ఎక్కువ మంది అయ్యేసరికి ఆమెకి సఫోకేషన్‌లో గాలి పీల్చుకోలేకపోయింది. మొన్ననే కుంభమేళాకెళ్ళిన ఫ్రెండ్ చెప్తున్నాడు. తనకు కూడా అలాగే అయిపోయిందని. అదేంటంటే ఓహ్! నేరో స్ట్రీట్‌లలో విపరీతంగా జనం హ్మ్. వస్తున్నప్పుడు ఊపిరి ఆడట్లేదు. అలాగా ఈమెకు కూడా ఆ థియేటర్‌లో ఊపిరి ఆడలేదు. ఆడక కింద పడిపోయింది. ఆ బాబు గూడా అదే పరిస్థితి. ఇద్దరిని తీసుకొచ్చారు. ఇద్దరికి పాపం పోలీసుల్ని అక్కడ మెచ్చుకోవాలి. హ్మ్. సీపీఆర్ పర్ఫెక్ట్‌గా చేశారు. అవును సార్. ఆ సీపీఆర్ చేయడం వల్ల బాబు కనీసం బతికాడు. ఆమెకి మాత్రం కష్టమైంది. దాంతో ఇమ్మీడియేట్‌గా అక్కడ దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వాళ్ళు ఆహ్, బ్రాడ్ డెడ్ అంటే హ్మ్. చనిపోయింది అని చెప్పారు. ఈ బాబుని ఇక్కడ వద్దని చెప్పి కిమ్స్‌కి రెఫర్ చేశారు. కిమ్స్‌లో తీసుకెళ్లారు. కిమ్స్ కూడా బాగా వాళ్ళకి హ్మ్. ట్రీట్మెంట్ ఇస్తుంది అప్పటి నుంచి. దాని తర్వాత అల్లు అర్జున్ టీమ్ కూడా రెగ్యులర్‌గా అక్కడికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన హెల్పు, ఆ డాక్టర్లతో అవును మాట్లాడడం, సార్. మెడికల్ ఎక్స్‌పెన్సెస్ ఇవన్నీ చూసుకుంటుంది. తర్వాత రాజకీయాలు దీని చుట్టూ అనేకం జరిగాయి. దాని తర్వాత సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ మీద, సినిమా ఇండస్ట్రీ మీద ఆయన కక్ష కట్టి చేయడం అనేది కూడా మనకి తెలుసు. సో, దాంతో ఫైనల్‌గా రాజీ కుదిర్చాడు. ఎవరు మన ఆహ్, 'దిల్ 'దిల్ రాజు'. రాజు'. హ్మ్. అవును సార్. ఒక రాజీ కుదిరింది. దాంతో ఆయన కేసు గూడా బెయిల్ గూడా ఆయన హ్మ్. వచ్చింది. రెగ్యులర్ బెయిల్ గూడా వచ్చింది. అలాగా మొత్తానికి అది సర్దుంది. కాకపోతే ఇప్పుడేందంటే ఈ ఈ ఓవరాల్ ఎపిసోడ్‌లో హ్మ్. బాబు ఆరోగ్యం, వాళ్ళకి కాంపెన్సేషను ఇవి చర్చకొచ్చాయి. హ్మ్. నిజానికి అప్పటికే అల్లు అర్జున్ 25,00,000 ప్రకటించాడు. కాకపోతే ఆ డబ్బులు ఇప్పుడే ఇస్తే మళ్ళీ హ్మ్. కేస్‌కి ఇబ్బందవుతుందని లీగల్ అడ్వైజర్. ఎందుకంటే నీ వల్ల ఒక ఫ్యామిలీ చనిపోతే, ఆ ఫ్యామిలీకి డబ్బులిస్తే రేపొద్దున కోర్ట్‌లో ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై అవును సార్. చేస్తాడనేది ఇబ్బందవుతుంది కాబట్టి, అతను హెల్డప్ చేశాడు. మేనేజర్‌లని వాళ్ళని పంపించి చేస్తున్నారు. అయితే ఇతనెళ్ళి అల్లు అర్జున్ గాని ఇమ్మీడియేట్‌గా వెళ్ళి వాళ్ళని ఇది చేసునుంటే ఇదయ్యేది కాదు. మరి అతనికి రాంగ్ అడ్వైజ్ ఇచ్చారా ఏం తెలీదు. సో, ఏదేమైనా అది పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్పాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. హ్మ్. ఏదన్నా మన వల్ల ఒక ప్రమాదం జరిగినప్పుడు హీరో వెళ్ళి మాట్లాడడమా, కనీసం వీడియో కాల్‌లో హ్మ్. మాట్లాడొచ్చు. అవును అట్లాంటి సార్. ఒక అంటే ఇదేమంటే ఆప్టిక్స్ అంటారు. హ్మ్. సమాజానికి ఒక సింబాలిక్ జెస్చర్ చూపించాలి. అది చూపించలేదు అల్లు అర్జున్. పైగా అతను మీడియాతో సారీ అంటే వీడియో తీసి సారీ చెప్పినప్పుడు కూడా ప్రమోషనల్ టీ షర్ట్ ఏసుకోవడం హ్మ్. అదంతా హ్మ్. కూడా ఆహ్, అంటే అబ్‌సీన్ అంటాం. అబ్‌సీన్ అవును అంటే సార్. సీన్‌లో ఉండకూడనివి. ఏ సీ కొన్నిసార్లు సీన్‌లో ఉండకూడనిది హ్మ్. అబ్‌సీన్. హ్మ్. అది రాంగ్ అది. ఎందుకంటే ఒక మహిళ చనిపోయింది నీ వల్ల, ఆ బాబు ఇది ఉన్నాడు. అవును సార్. అది సిన్సియర్ కండోలెన్స్ అనేది సిన్సియర్‌గా ఉండాలి కాదు. ఏదో నేను చెప్పాలి కాబట్టి చెప్పాను. నాకేం సంబంధం అన్నట్టు ఉండదు. నీకు సంబంధం ఉన్నా లేకపోయినా మీ సినిమా నువ్వు పోకపోతే అది జరగదు హ్మ్. కదా అది. నువ్వు పోయిన వల్లే కదా జరిగింది. అవును సార్. ఈ లాజిక్ అయితే ఉంటది. రేపు అవును. కోర్ట్‌లో తేలడం అది వేరే. నువ్వు పోవడం వల్ల జరిగింది. నువ్వు పోకపోతే జరుగుండదు. దిస్ ఈజ్ సింపుల్. హ్మ్. దీంట్లో మళ్ళీ అనేక విషయాలుంటాయి. అది వేరే విషయం. సో, అట్లాంటప్పుడు తను ఓన్ చేసుకొని చెప్పి ఇది ఉండుంటే ఇంత దారికొచ్చేది హ్మ్. కాదు. అదే అతను కూడా తప్పు చేశాడు. దాని తర్వాత దాన్ని ఇది చేశారు, పెంట చేశారు. అప్పుడైనా ఈయన ఆహ్, సైలెంట్‌గా ఉండిపోయిండు. ఇతను మేబీ సిట్యుయేషన్‌ని అసెస్ చేయడంలో ఫెయిల్యూర్ అయ్యుంటారు. అది జరుగుతాది. ఒక్కోసారి మన క్రైసిస్ సిట్యుయేషన్ అప్పుడు ఎలా బిహేవ్ చేస్తామో అని మనకు అవును తెలీదు. సార్. తర్వాత మనం పోస్ట్ హ్మ్. ఫ్యాక్టరల్ అనాలిసిస్ అంటారు దీన్ని. పోస్ట్ ఫ్యాక్టరల్ అనాలిసిస్‌లో ఏందంటే జరిగిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో రివ్యూ చేసుకుంటూ అప్పుడు అలా బిహేవ్ చేస్తుండకూడదు అనేది అనుకుంటాం గానీ, ఆ అవును సార్. టైంలో
మనకు తెలియదు. అవును. అలాగా జరిగిపోయింది. దాంతో తర్వాత దిల్ రాజు పుణ్యమాని వీళ్ళు కాంప్రమైజ్ అయ్యారు. 2 కోట్లు ఇవ్వమన్నాడు. ఉమ్. సో ప్రొడ్యూసర్ ఒక 50 లక్షలు. నిజానికి డైరెక్టర్కి ఏం సంబంధం లేదు పాపం. నిజంగా ఈ మొత్తం విషయంలో డైరెక్టర్ బాగా సెన్సిటివ్గా స్పందించాడు. సుకుమార్ సుకుమార్. కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఆయన బాగా స్పందించాడు. ఎందుకంటే నా సినిమా వల్ల కదా చనిపోయింది అనేది అతను బాధపడ్డాడు. 6 ఏళ్ళు నేను కష్టపడి సినిమా తీసి ఫైనల్గా ఒక ప్రాణం కోల్పోయి అన్న ఇది ఆయనకి కనపడింది. ఆయన ఒక 50 లక్షలు ఇచ్చాడు. సో అల్లు అర్జున్ ₹1,00,00,000 ఇచ్చాడు. మొత్తానికి ఆయనకి వాళ్ళకైతే డబ్బులు వచ్చింది. ఆ బాబుని కూడా చదివిస్తారు రేపు పొద్దున. ఇదైతే అంతవరకు ఫైనాన్షియల్గా అయితే ప్రాబ్లం లేదు. ఎందుకంటే పోయిన ప్రాణం తీసుకురాలేరు. లీగల్గా అయిన తప్ప కాదనేది కోర్టులో తెలుస్తుంది. దాన్ని మనం జడ్జి చేయలేం. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఏంటంటే ప్రాబ్లం అల్లు అర్జున్ గుండె ఇప్పుడు అలా కొట్టుకుంటుంటుంది. ఎందుకంటే ఆ బాబు బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయనే కదా అందరూ కోరుకోవాలి. బట్ ఆయనకి ఎఫెక్ట్ అవుతుంది ఇప్పుడు. సో ఆ బాబు ఇప్పుడు నిన్నటి నుంచి ఒక వార్త ఏం వైరల్ అవుతుందంటే, అంటే 4 రోజుల నుంచి ఒక వార్త ఏం వైరల్ అవుతుందంటే, ఇక్కడ బాబుది డిటీరియేట్ అవుతుంది. ఇంతకుముందు ఏంటంటే కళ్ళు తెరిచి చూస్తా అదంతా ఉన్నాడు, గుర్తుపట్టట్లేదు, అవన్నీ చెప్పారు. ఇప్పుడు కళ్ళు తెరవట్లేదు, దాని ఏమంటారు, మాట్లాడట్లేదు, మాట లేదు, కళ్ళు ఇది లేదు, ఓన్లీ గాలి పీల్చుకుంటున్నాడు. అదొకటే ఆ అబ్బాయి బతుకుండడానికి సిగ్నల్ అన్నమాట. దాంతో ముక్కు ద్వారా ట్యూబ్ ఫుడ్ కూడా తీసుకునే పరిస్థితి లేదు, ముక్కు ద్వారా లిక్విడ్ పంపిస్తున్నారు. సో ఇది ఇప్పటికే 2 నెలలు దాటింది. ఇప్పుడేమంటే అసలు అబ్బాయికి మెమరీ లాస్ అని డాక్టర్లు చెప్పారని ఒక వార్త వస్తుంది. ఇది కామన్ సెన్స్తో నాకు విచిత్రంగా ఉంది. మెమరీ లాస్ అని మనకు ఎలా తెలుసు? అబ్బాయి సైలెంట్గా ఉన్నాడు, అబ్బాయి మాట్లాడట్లేదు, కళ్ళు తెరవనప్పుడు మెమరీ లాస్ ఎలా తెలుస్తుందో మరి నాకు, అంటే మెడికల్ అంత నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి తెలియదు. మామూలు కామన్ సెన్స్తో మెమరీ లాస్ అని ఎలా తెలుసు అనేది డౌట్ వస్తుంది మరి. కానీ వార్తలు అయితే మెమరీ లాసు అయింది అని అంటున్నారు. యాక్చువల్గా అతన్ని అమెరికాలో ట్రీట్మెంట్ కోసం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ట్రై చేస్తుంది, బెటర్ ట్రీట్మెంట్ కోసం. అక్కడ ఉన్న కిమ్స్ హాస్పిటల్ కూడా రికమెండేషన్ చేస్తున్నారు ఇతను అమెరికాకి తీసుకెళ్దామని. ఆల్రెడీ ప్రభుత్వం తరపున కూడా అబ్బాయికి అన్ని రకాల సహాయ సహకారాలు ఇస్తామని చెప్పారు కాబట్టి ప్రభుత్వం అనుకుంటే తీసుకెళ్ళచ్చు. సో తీసుకెళ్తే కొంత అంటే హోప్ ఉంటే తీసుకెళ్ళి ట్రై చేయడంలో తప్పు లేదు. అలాగేమన్నా తీసుకెళ్తారా? అలా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా తన సొంత ఖర్చులతో కూడా తీసుకుపోవడానికి రెడీ అయ్యారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏమన్నా జరగరాంది జరిగితే మళ్ళీ అల్లు అర్జున్ మీద ఇంకొక కేసు అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే తను పోవడం వల్ల ఒక అమ్మాయి చనిపోయింది అనేది కేసు కదా, ఇప్పుడు ఇంకొక యాడ్ అవుతుంది దాంట్లో. ఇద్దరు అనేది యాడ్ అయితే అల్లు అర్జున్కి మళ్ళీ ఎవరైనా కోర్టులో బెయిల్ క్యాన్సిలేషన్కి దానికి ఏమన్నా జరగచ్చు, ఏమైనా జరగచ్చు. అందుకని ఇప్పుడు అల్లు అర్జున్కి అది పెద్ద ఇది. ఎందుకంటే తల్లి పోయిన బాబు ఉన్నాడు, బాబు మళ్ళీ బతుకుతాడు, ఆ బాబుని పాపని నేను చదివిస్తాను అన్న పద్ధతిలో ఈయనకి ఒక ఛాన్స్ ఉంటుంది. అది ఇబ్బంది అవుతుంది. కానీ ఇక్కడ ఎవరు ఉన్న మన కంట్రోల్లో ఉన్న విషయాలని మనం చేయడం ఎప్పుడైనా అవసరమే. కంట్రోల్లో లేని దాన్ని గురించి వరి అయ్యి కూడా లాభం లేదు. బట్ అవ్వకుండా కూడా ఉండలేం, మనం మనుషులం కాబట్టి. మన కంట్రోల్లో లేకపోయినా కూడా ఒక్కోసారి మనం గిల్టీగా ఫీల్ అవుతాము, మనం సఫర్ అవుతాము. ఇవన్నీ కామన్ హ్యూమన్ బీయింగ్ లక్షణాలు. సో ఇప్పుడైతే ఆ వార్త వైరల్ అవుతుంది. అంటే